జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయని ఆరోపించారు. మమ్మల్ని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే కదా తాము కూడా మంత్రులు సీఎం అయ్యేది అని కామెంట్ చేశారు. జడ్చర్ల అభివృద్ధి కోసం ఎంత వరకైనా వెళ్తానన్న ఆయన తనను మరోసారి 2 సార్లు గెలిపించండి అని ప్రజలను కోరారు. అప్పుడు తాను సీఎం అభ్యర్థి అవుతారన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అంటే నేను మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ రెడ్డి మాట్లాడతారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు ఎవరైనా కానీ మంత్రి ఎందుకు కావాలి వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మేమేమంటే ఎమ్మెల్యేలు అయినాకనే కదా మంత్రులు అయ్యేది కాబట్టి మంత్రులకు ఎక్కువ నిధులు కాదు ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాము. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రతిసారి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఉంటూ ఉంటారు. గతంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన తదుపరి ఏటీరో డ్రగ్స్ ఇష్యూలో అక్కడ పొల్యూషన్ మొత్తం దెబ్బతింది, కంపెనీ మూసివేయకుండా మాత్రం బాగుండదని చెప్పి ఖబర్దార్ అంటూ తను కూడా కంపెనీ దగ్గరికి వెళ్తా అని చెప్పి అక్కడ తదుపరి రకరకాల ఇష్యూల్లో కూడా అంటే ఏం జరుగుతున్నా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా తనకేదో ఇది జరగడం లేదు అది జరగడం లేదని చెప్పి కంటిన్యూగా అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తుంటారు. నిన్న కూడా జడ్చర్లలో అనిరుద్ రెడ్డి కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తాడని చెప్పి తన నోటి నుంచే చెప్పుకుంటూ ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరగడం లేదు, అంటే మంత్రులు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి జరుగుతుంది, అంటే తనను ఈసారి మొదటిసారి గెలిచాను మళ్ళీ 2 సార్లు గెలిపించాడు, తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే 3 సార్లు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి అనిరుద్ మాటల్లోనే అర్థమవుతోంది. లేదంటే మంత్రి అయినా కూడా అభివృద్ధి పథంలో ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, మంత్రి కాకపోవడం కూడా దురదృష్టకరం అని చెప్పి ఆయన మాటల్లోనే చెప్పుకొచ్చాడు. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి 5,000 కోట్ల అభివృద్ధి పనులతో అక్కడ కొడంగల్ కాన్స్టిట్యున్సీ దూసుకుపోతుంది. అలాగే అంటే తాను కూడా ముఖ్యమంత్రి అయితే కనుక అలాగే జడ్చర్ల కాన్స్టిట్యున్సీని దూసుకుపోనిచ్చే విధంగా పనిచేస్తానని చెప్పి ఆయన మాటల్లో చెప్పుకొచ్చిన పరిస్థితి. అంటే రకరకాలుగా అనిరుద్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆ మాటల్ని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అంటే వాచ్ చేస్తూ ఉంటారు. అనిరుద్ రెడ్డితో కూడా రకరకాలుగా మాట్లాడుతున్న సందర్భంలో కూడా మళ్ళీ అక్కడ మామూలుగానే అనిరుద్ రెడ్డి ఉంటాడు. కానీ సంచలన వ్యాఖ్యలకు ప్రతిసారి వేదిక అవుతూ అనిరుద్ రెడ్డి అవుతున్నాడు. జడ్చర్లకు అంటే ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి కూడా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది, అంటే అక్కడ రోడ్లు కానీ మంచినీటి సౌకర్యాలు కానీ అంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా అక్కడ ఏవి లోటుపాట్లు అని చెప్పి ప్రభుత్వం ప్రతిసారి రిపోర్టు తీసుకుంటూ ఉంది. ఆ రిపోర్టుకు అనుగుణంగానే అక్కడ నిధులు కేటాయించబడతాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా సపరేట్గా తనకు నియోజకవర్గానికి కానీ ఏం కావాలి, అక్కడ ప్రజల డిమాండ్లు ఏమున్నాయి, అవన్నీ ఏమున్నాయని చెప్పి కూడా తను కూడా ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తుంటాడు. కానీ నిన్న తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదని చెప్పి అసహనం వ్యక్తం చేస్తూ తనని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే జడ్చర్లను టాప్ లెవెల్కి తీసుకువెళ్తానని చెప్పి కొంత సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశాడు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో రకరకాలుగా అంటే మంత్రి కొండ సురేఖ ఇష్యూ కావచ్చు, అనిరుద్ రెడ్డి కావచ్చు, ఇంకా వేరే కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, రకరకాలుగా సంచలనాలకు వేదిక అవుతూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మళ్ళీ ప్రభుత్వం అయితే వీటి గమనిస్తుంది. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా అన్ని విషయాలపైన గమనిస్తూ మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతూ ఉంటుంది. కానీ అనిరుద్ రెడ్డి ఈసారి మాట్లాడిన మాటలను మరి మామూలుగానే టీ కప్లో తుఫాన్ లాగా రకరకాలుగా మంత్రులు కూడా చెప్తుంటారు. ఎందుకంటే కొండ సురేఖ ఇష్యూలో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్ చాట్లో ఇవన్నీ మామూలుగానే జరుగుతుంటాయి. టీ కప్లో తుఫాన్ లాగా ఇష్యూ జరిగింది, కొండ సురేఖ ఇష్యూని మామూలుగా తీసుకోండి అని చెప్పారు. అలాగే సీతక్క కొండ సురేఖ సమ్మక్క సారక్క లాంటి వారని చెప్పుకొచ్చారు. సో మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో రకరకాలుగా అంటే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మాట్లాడాడు, తను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు, 2 సార్లు గెలిపించండి ప్రజలని చెప్పి రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ అనిరుద్ రెడ్డి మీడియా ముఖంగా కనిపిస్తే ఏం మాట్లాడతారని కూడా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్.